అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వాక్యములో నుండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూసుకుందాము. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినాను, మీరు సహింపవలెనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనాను సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలెనని మిమ్మను ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరుచున్నట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ అక్కడున్న సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఇక్కడ 2వ వచనంలో మనం చూస్తే దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఫర్ ఐ ఫీల్ అ డివైన్ జెలసీ ఫర్ యూ. సో ఇక్కడ మనం చూసినట్లయితే జెలసీ అంటే తెలుగులో ఇక్కడ మనకి తెలుగులో ఇక్కడ ఇచ్చిన మాట దేవాసక్తితో మీ ఆసక్తి కలిగి ఉన్నాను, కానీ ఇంగ్లీష్లో వచ్చి జెలసీ అని ఉంది. జెలసీ అంటే ఒక రకమైనటువంటి అసూయ లాంటిది. సో ఇక్కడ అసూయ అనేది మనం కొరింథీలో చూస్తే శరీర కార్యాల్లో ఒక కార్యముగా అది మెన్షన్ చేయబడుతుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పౌలుకు ఉన్నటువంటి జెలసీ ఏంటంటే డివైన్ జెలసీ. అంటే దేవుని నుండి సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడ వేరైపోతారా అనే ఒక వేరైపోతారేమో అనే ఒక భయం, ఆ భయంలో వచ్చినటువంటిది జెలసీ అన్నమాట. సో మనకి ఆ గలతీల్లో మెన్షన్ చేయబడిన లాంటి ఆ అసూయ అయితే మనలో ఉండకూడదు. అసూయ అంటే అత్యాశ. మరి 10 ఆజ్ఞలలో కూడా మెన్షన్ చేయబడి ఉన్నది ఏంటి అంటే మనము ఇతరులది ఏది ఆశించకూడదు, పొరుగువానిది ఏది ఆశించకూడదు. పొరుగువానిది మనం ఆశించినట్లయితే అది పాపం అయిపోతుంది. సో ఇతరులది ఆశించడమే అసూయ. మనకు లేనిది ఇతరుల దగ్గర ఉంది, అది మనకి కావాలి అని అనుకోవడం, ఇతరులతో కంపేర్ చేసుకొని అది మనకి కావాలి అనుకోవడమే అది అత్యాశ అని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిందే. కాబట్టి అలాంటిది మన జీవితంలో ఏదైనా ఉంది అనుకుంటే దాని నుంచి మనం విడుదల పొందాలి. కొన్నిసార్లు శరీర సంబంధమైన ఆశలు లేకపోయినా స్పిరిచువల్ పీపుల్కి స్పిరిచువల్ థింగ్స్ మీద జెలసీ అనేది వస్తూ ఉంటుంది. మనకంటే వేరే వాళ్ళు ఎక్కువ భక్తి చేస్తున్నారు అనుకోండి, వాళ్ళని చూసి అసూయపడతారు. మనకంటే వేరే వాళ్ళు పాట పాడుతున్నారు అనుకోండి, లేదా ఆ పాట పాడే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి, మనకు రావట్లేదు అనుకోండి, మనకు అసూయ వస్తుంది. మనకంటే వేరే వాళ్ళు ఎక్కువ బోధ చేస్తున్నారు, మంచి ప్రసంగం చేస్తున్నారు, అందరూ కూడా అబ్బా నువ్వు భలే చేస్తున్నావు, భలే మాట్లాడుతున్నావు అంటే వేరే వాళ్ళకి ఏమొస్తుంది, అసూయ వస్తుంది. అసూయ వచ్చి వాళ్ళ మీద స్లోగా వాళ్ళకి మధ్యలో క్లాషెస్ రావడం స్టార్ట్ అవుతాయి. ఈ పొగడబడే వాళ్ళకేమో గర్వం వస్తుంది, ఛాన్సెస్ దొరకని వాళ్ళకేమో అసూయ వస్తుంది. సో 2 రకాలుగా ఛాన్సెస్ దొరికేవాడు పాపం చేస్తున్నాడు, ఛాన్సెస్ దొరకనోడు పాపం చేస్తున్నాడు. మనమేమో ఈ పాపాలన్నీ వద్దురా బాబు, ఆత్మలు రక్షిద్దామని వచ్చి మళ్ళీ తిరిగి ఏం జరుగుతుంది అంటే మళ్ళీ అదే పాపంలో పడిపోవడం అనేది జరుగుతుంది.
కాబట్టి ఇలాంటి ఆహ్, చిక్కులు పెట్టు పాపాలలో ఈ పాపాలు చాలా మనకి తెలియకుండా మనల్ని చిక్కుల్లో పడేస్తా ఉంటాయి. సో, ఈ పాపాల విషయం మనం జాగ్రత్తగా ఆలోచించి మనలో అలాంటి పాపాలు లేకుండా చూసుకోవడం అనేది చాలా మంచిది. అట్లానే ఆహ్, అత్యాశ అనేది మనకున్న దాంతో తృప్తి పొందకుండా ఇతరులది మనం సంపాదించుకోవాలి. ఇతరులది మనము తీసేసుకోవాలి అనే ఆ ఆశ. అది ఇంకా సెక్షువల్ డిజైర్స్‌లోకి కూడా వెళ్ళిపోతది. అంటే లస్ట్‌ఫుల్ థింగ్స్‌లోకి తీసుకెళ్ళిపోతది. నీ పొరుగువాని దేనిని ఆశించొద్దు అన్న దగ్గర కామం గురించి కనిపిస్తది. అంటే నీ పొరుగువాని భార్యనైనా అని, ఎద్దునైనా అని క్లియర్‌గా కనిపిస్తది. సో, అది ఎదుటివారి దానిని ఆశించడము, థింగ్స్ రూపంలో ఆశించడం వేరు. కానీ వారి భార్యలను ఆశించడము, వారి బిడ్డలను ఆశించడము, ఇలా తప్పు చేయడానికి దారి తీసేస్తూ ఉంటది ఈ యొక్క అత్యాశ. సో, అంటే అసూయ. వారికుంది నాకు లేదు. దాన్ని నేను అనుభవించాలి అనుకోవడం అనే అంత మూర్ఖత్వము, అలాంటి పాపము, అలాంటి ఈవిల్ అనేది మరొకటి లేదు. కాబట్టి ఆదికాండము నుంచి మనకది చెప్తూనే ఉన్నారు ప్రభు. మనం అలా ఉండకూడదు అని చెప్పి. సో, ఈ విషయాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకొని మారుమనసు పొందామని చెప్పుకుంటున్న వారు, మారుమనసు పొందని వారు రకరకాలైనటువంటి పాపాలలో చిక్కుబడిపోయి, దాని మీద జయము లేకుండా అపజయం పాలైపోయి ఇంకా కొన్నిసార్లయితే విసుగొచ్చేస్తది కొంతమందికి. ఇక నాకు ఈ విషయం మీద జయము రాదు. ఇక అయిపోయింది. నేను ఇక ఇంతే. ఓకే. నో. నువ్వింతే కాదు. ఓకే. అపవాది చెప్తుంది ఇంక నువ్వింతే. ఇక నీకు జయం రాదు అని అపవాది చెప్తుంది. కానీ ఖచ్చితంగా నీకు జయమొస్తది. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అండి? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి దేవుడు మనకి ప్రతి దాని మీద జయాన్ని అనుగ్రహిస్తాడు. మీరు ఈ విషయాన్ని అవగాహన చేసుకొని అపజయము లోనే ఉండిపోవాలి అని మీరెప్పుడు ఆలోచన చెయ్యొద్దు. నిరుత్సాహపడొద్దు. మీరు ప్రభువుని అడిగి ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోతున్నా మరలా ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు మనకు అందులో జయాన్ని అనుగ్రహిస్తారు. కాబట్టి ప్రార్థన చేయండి. ఈ జెలసీ అనే దానిలో నుంచి, పాపము, ఓకే, అసూయ అనే దానిలో నుంచి బయటకు రావాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. అయితే ఇక్కడ మనం చదువుకున్న భాగంలో నుండి మనం చూసేది ఏంటి అంటే ఇక్కడ డివైన్ జెలసీ, ఓకే, అంటే గాడ్లీ జెలసీ అన్నమాట. దేవునిలో నుండి ఇక్కడ పౌలు కొరింథీ సంఘం నుంచి, కొరింథీ సంఘానికి ఏదో ఉంది తనకేదో లేదు అన్నట్ల అదైతే జెలసీ అంటాము. కానీ ఇక్కడ ఏంటంటే దేవునిలో నుండి వీళ్ళు ఎక్కడ పక్కకి వెళ్ళిపోతారో అనే భయం కనిపిస్తూ ఉంది. సో అందుకు వాళ్ళు దేవునిలోనే ఉండాలి అనే జెలసీ, దేవుని కాకుండా పక్కకి వాళ్ళు వెళ్ళకూడదు అనే ఆ జెలసీ అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో దేవునిలోనే నిలిచి ఉండాలి అని వారిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని, ఓకే, ఒక్కడే క్రీస్తుకు మనల్ని ప్రధానము చేసుకోవాలి. నిలబడు. ఒక్కడే, ఓకే, పురుషునికి ప్రధానము చేసి తిని. కానీ మీరెక్కడ తొలగిపోతారో, మీరెక్కడ వీడిపోతారో ప్రభువు నుండి, ప్రభు ప్రేమ నుండి ఎక్కడ మీరు పక్కకి వెళ్ళిపోతారో అని భయపడుతూ ఉన్నాను అని చెప్పి ఇక్కడ పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం అనేక సందర్భాలలో అలాగా ప్రధానము చేయబడి, అంటే రక్షించబడి ప్రభుతో నిబంధన చేసుకొని ఆ నిబంధనలో నుండి మనం తొలగిపోతూ ఉంటాం. మీరే ఆలోచించండి. మీరు ఎన్నిసార్లు ప్రభువుకు నిబంధన చేసి ఉంటారు? ఎన్నిసార్లు ప్రభువా నేను ఇలా ఉంటానయ్యా అని మొక్కుకొని ఉంటారు. నేను ఇంక ఈ పాపం చెయ్యనయ్యా అని అంటారు. ఇలానే ప్రార్థన చేస్తానయ్యా అని ఉంటారు. అలా రకరకాలైనటువంటి విధానాల్లో మీరు మొక్కుకొని ఉంటారు.
ప్రభువుని వేడుకొని ఉంటారు, అడిగి ఉంటారు, ఇన్ని జరుగుంటాయి. కానీ అన్నీ మంచిగా అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ ప్రభు వైపు చూస్తే అడగండి. కదా, అడుగుతారు, ఏదో కొంచెం టైం ఇస్తారు, కొంచెం మాట్లాడి ఏమంటారంటే, ప్రభా నీకు తెలుసు కదా కొంచెం బిజీగా ఉన్నాను. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. న్యూ ఇయర్ అయిపోయింది, న్యూ ఇయర్లో రెజల్యూషన్స్ తీసుకొని ఉంటారు. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఇప్పుడు న్యూ ఇయర్ మంత్ ఎండింగ్కి వస్తున్నాము. ఎంతమంది ఆ రెజల్యూషన్స్ని కంటిన్యూ చేయగలిగారు ఒకసారి మీకు మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఏదైతే దేవునికి ప్రామిస్ చేశారో, ఇంకా 1 మంత్ టర్న్ అవ్వలేదు, కానీ ఇప్పటికే వెనక్కి వెళ్ళిపోయిన అనుభవాలు ఉంటాయి. అలా ఉండకూడదు. దేవునితో నిబంధన అనేది మనము అనేక సార్లు మనిషితో నిబంధన చేసినట్లు దేవునితో నిబంధన చేస్తాం. దట్స్ నాట్ రైట్. ఓకే, దేవునితో నిబంధన చేసేటప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ, చెప్పండి, వెరీ ట్రూ. అర్థమైందా? ఆయనతో నిబంధన అది చాలా సత్యమైనదిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, దాన్ని కంటిన్యూ చేసేలాగా ఉండాలి. ఎవ్రీడే యు ఆస్క్ గాడ్, నేనైతే కంటిన్యూ చేయలేను ప్రభా, నువ్వు నాకు హెల్ప్ చెయ్యి అని మీరు ప్రభువుని అడిగినట్లయితే ప్రభు మనకి సహాయం చేస్తారు అందులో నుంచి తొలగిపోకుండా ఉండడానికి. సో ఇక్కడ ప్రభువులో నుండి తొలగిపోకుండా ఉండడానికి అది వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ తొలగిపోతారో అని భయపడిపోతూ ఉన్నాడు. ఒక చక్కని ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఆదాము అవలైనటువంటి వారు సర్పము కుయుక్తి చేత వారిని ఎలాగ మోసపుచ్చిందో, అలాగని అదే సర్పము, అదే అపవాది మిమ్మల్ని కూడా ఎక్కడ మోసగించేసి దేవుని యొక్క సరళత నుండి, పవిత్రత నుంచి ఎక్కడ మిమ్మల్ని వేరు చేసేస్తాడో అని చెప్పి ఇక్కడ భయపడిపోతూ ఉన్నారు. కొరింథీ సంఘం గురించి పౌలు భయపడుతూ ఉన్నాడు. మిమ్మల్ని గురించి మీ సంఘంలో సేవకులు భయపడుతూ ఉంటారు, సహవాస నాయకులు భయపడుతూ ఉంటారు. ఓకే, వాళ్ళు అలాగా మిమ్మల్ని కరెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు మనకి అది చాలా డిఫరెంట్ వేస్లో మనకు అనిపిస్తుంది. ఇక్కడికే వెళ్ళాలా, వీళ్ళ చర్చికే వెళ్ళాలా, వీళ్ళతోనే ఉండాలా, ఇంకెవరితో ఉండకూడదా, వీళ్ళు చూసావా ఎలా మాట్లాడుతున్నారు అని రకరకాలైనటువంటి నెగిటివ్ థాట్స్ మనలోకి వచ్చేసి ఆ నెగిటివ్ స్పిరిట్ మనలో ఏలుబడి చేసి మనం ఏం చేస్తామంటే కంప్లీట్గా ఇంకా నెగిటివ్ అయిపోవడానికి అపవాది మనలో దూరుతూ ఉంటాడు అన్నమాట. అపవాది చెప్తాడు, నువ్వు డైరెక్ట్గా దేవునితో కాంటాక్ట్ పెట్టుకోరాదు, ఈ దేవుని బిడ్డలు ఎందుకు మధ్యలో నీకు, డైరెక్ట్గా దేవునితో కాంటాక్ట్ పెట్టుకో, ఈ మనుషులందరితో ఎందుకు నీకు, ఈ మనుషులందరూ అక్కర్లేదు, నువ్వు డైరెక్ట్గా దేవునితో కాంటాక్ట్ పెట్టుకో. నో వే. దేవునితో డైరెక్ట్గా కాంటాక్ట్ పెట్టుకోవడం కాదు. జాన్లో చెప్తాడు ఏమనంటే, నీ సహోదరిని నువ్వు ప్రేమించకపోతే, కనబడుతూ ఉన్న నీ సహోదరిని నువ్వు ప్రేమించకపోతే కనబడిన దేవుని ఎలా ప్రేమిస్తావు? సో నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనుకుంటున్నావు కానీ దేవుని కంటే ముందు నీ తోటి సహోదరులతో, దేవుని బిడ్డలతో, దేవుని సేవకులతో నీ హృదయాన్ని ఐక్యపరచలేనప్పుడు, వారికి లోబడలేనప్పుడు, వారికి విధేయత చూపించలేనప్పుడు నువ్వు ఎలాగా దేవునితో దేవుని యందు నిలబడగలుగుతావు? ఇట్స్ టూ డిఫికల్ట్ అండి. ఇట్స్ టూ డిఫికల్ట్. మనకు తెలీదు. మనం అనుకుంటాం దేవునితో బాగున్నాను, ఉదయాన్ని లేచానా, ప్రార్థన చేశానా, బైబిల్ చదువుకున్నానా, ఐఎమ్ ఫైన్, బాగున్నా, నేనే పాపం చేయట్లేదు, ఏ తప్పు చేయట్లేదు, నేను బాగున్నాను. నువ్వు ఏ తప్పు చేయట్లేదు అనుకుంటున్నావు కానీ నువ్వు ప్రేమ లేని వాడవై ఉన్నావు, నువ్వు వ్యర్థుడవు అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రేమ లేని వాడవు. నీ శత్రువులను సహా మిత్రులను ప్రేమించినట్లుగా ప్రేమించమని దేవుని వాక్యం చెప్తూ ఉంటే ఎనిమిటీ పెట్టుకొని కనీసము సంఘములో ఉన్న వారిని కూడా ప్రేమించలేని వ్యక్తివి, నిన్ను ఆత్మీయంగా నడిపించుచున్న వారిని కూడా ప్రేమించలేని వ్యక్తివి దేవునితో రిలేషన్షిప్ ఎట్లా కలిగి ఉంటావండి? ఇట్స్ టూ డిఫికల్ట్. ఓకే, అని అపవాది మనల్ని భ్రమపరుస్తుంది, నువ్వు బాగున్నావు అని. అపవాది
మాటలకు చోటునివ్వక వాక్యాన్ని బాగుగా చదివిన వాక్యము మీ జీవితంలో నెరవేర్చండి. ఒక్కటి తెలుసా, మీకు వాక్యము తెలియకపోతే మీకు దేవునితో ఎలైన్ అవ్వడము కష్టము. దేవుని బిడ్డలు చెప్పిన వాక్యం ఒకటే విని, వారానికి ఒక్కసారి చెప్పిన వాక్యం విని, వారానికి 2 మారులు ఒకవేళ నువ్వు రెగ్యులర్గా బుధవారం, శనివారం అటెండ్ అయితే, లేదా శుక్రవారం కూడా అటెండ్ అయితే, ఈ 4 ప్రసంగాలకి నీ బైబిల్ అంతా తెలుసుకుంటాను అనుకుంటే అది చాలా పొరపాటు. యూ షుడ్ హ్యావ్ డిజైర్ టు లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము చదవాలి. దేవుని వాక్యం ఇంకా ఏమి చెప్తుంది, నాలో లేనివి ఏమి చెప్తుంది, ఇంకా ఉన్నతమైన ఆత్మీయ విలువలు నేను నేర్చుకోవాలి. పౌలు ఏం చెప్తున్నాడు, తిమోతి ఏం చెప్తున్నాడు, యోహోను ఏమి చెప్తున్నాడు, యేసుప్రభు ఏం చెప్తున్నాడు, ఏంటి బైబిల్లో ఉన్నది ఏంటి, ఇంకా నాలో ఇంకా లోపలికి ఇంకా తవ్వి నేను చూసుకోవాలి, పరిశీలన చేసి పరీక్షించుకొని నా హృదయాన్ని తరచి నేను చూసుకోవాలి. వాక్యాన్ని చదవండి. వాక్యం చదివినప్పుడు ఆ వాక్యంలో వాక్యం నీతో సూటిగా మాట్లాడుతుంది. వాక్యం అది 2 అంచులు కలిగిన ఖడ్గము. అది నీ హృదయంలోనికి దూరి, నీ ఎముకలలోనికి దూరి శరీర ప్రాణ ఆత్మలను విభజించినంత మటుకు దూరి మన శరీరాన్ని వేరు చేసుకుంటాం, కానీ సోల్ని, స్పిరిట్ని వేరు చేయడం అనేది అది వాక్యానికే సాధ్యం అవుతుంది. సో వాక్యం ఎక్కువ చదివినప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ లోతైన మర్మాలు ప్రభువు మనకి బయలుపరుస్తారట. దేవుని సేవకుల ద్వారా మాట్లాడే మాటల్నే పట్టుకొని కూర్చోవద్దండి మీరు. అలా అని వాళ్ళ మాట వినొద్దని చెప్పట్లేదు, వాళ్ళకి లోబడి ఉండొద్దని చెప్పట్లేదు. వాళ్ళకి లోబడి ఉండాలి, వారితో సమాధానము కలిగి ఉండాలి, వారితో ఐక్యత కలిగి ఉండాలి. సాతాను చాలా కాన్ఫ్లిక్ట్స్ తీసుకొస్తుంది మన మధ్యలో. అయినప్పటికీ వాటన్నిటినీ దూరం చేసుకొని సమాధానముగా ఉండడానికి మనం ప్రయాసపడాలి. ఎన్నో నెగిటివ్స్ని చూపిస్తుంది, బట్ స్టిల్ నువ్వు సమాధానంగా ఉండడానికి నువ్వు సిద్ధపడాలి. అలా సమాధానాన్ని పోషించుకుంటూ ఎక్కువగా దేవునితో సమయాన్ని గడపండి. ఎక్కువగా దేవుని పాద చెంత చేరండి. వాక్యాన్ని చదవండి. ఆ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ప్రదానం చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారండి, 24 గంటలు ఫోన్లో ఉండి మాట్లాడుతూ ఉంటారు. మాకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిన తర్వాత, అప్పుడు మాకు ల్యాండ్లైన్ ఉండేది. మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది, ఇంకా మ్యారేజ్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక సాగర్ గారు ఫోన్ చేసేవాళ్ళు, మాట్లాడి ఇలా పెట్టుకొని ఫోను ఆ ల్యాండ్లైన్ దగ్గర కూర్చొని. ఇప్పుడు సెల్ ఫోన్ అంటే అడ్డు తిరుక్కుంటూ మాట్లాడతారు, ఎవరితో మాట్లాడుతున్నారు తెలియకుండా మాట్లాడవచ్చు. నాకేమో వెనకాల 5 తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే ఈయనేం ఫోన్ చేస్తే ఆ ఫోన్ దగ్గర కూర్చుంటే మొత్తం నా చుట్టూ చేరేవాళ్ళు. ఇక్కడ పెట్టుకొని వాళ్ళ చెవులు కూడా ఇక్కడే ఉండే, ఈ మాట్లాడుతున్నారు దాకా అని. నేను ఇక్కడి నుంచి అనటం ఒకటే, అక్కడి నుంచి ఆయన మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మాట్లాడుతూ అంటే ప్రదానము చేయబడిన తర్వాత సో హౌ డూ యూ ఫీల్? సో యూ ట్రై టు బిల్డ్ యువర్ రిలేషన్షిప్, యూ ట్రై టు అండర్స్టాండ్ ఈచ్ అదర్, యూ ట్రై టు నో ఈచ్ అదర్ కదా. ఒకరినొకరు అర్థం చేసుకోవాలని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాము. మన యొక్క చిన్నతనం నుంచి మన యొక్క వాటి అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, నాకు ఇది ఇష్టం, ఇలా ఉంటాం ఏదో అలా మాట్లాడుకొని అండర్స్టాండ్ ఈచ్ అదర్ కదా. అలానే ప్రభువుతో ప్రదానం చేయబడిన మనము, రక్షించబడిన నీవు ఏం చేయాలి? ఆ రిలేషన్షిప్ని నువ్వేం చేయాలి? కంటిన్యూ చేసుకోవాలి. అలా మాట్లాడాలి. ప్రభువుని నువ్వు తెలుసుకోవాలి. ప్రభువుకు నువ్వు ఎలాగో తెలుసు అనుకోండి, నువ్వు ప్రభువుని తరచి తెలుసుకో. ఆయన నీ కొరకు ఏం చేశారో, ఆయన నీ కొరకు ఎలాగా తపన పడుతూ ఉన్నారో, ఆయననే నీవు ప్రేమించాలని, ఆయననే నీవు సేవించాలని, ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవించాలని
ఆయన ఎలా ఆశపడుతున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. అవన్నీ ఎప్పుడు అర్థమవుతాయి నీకు అంటే దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానము చేసినప్పుడు. దివారాత్రులు దాన్ని ఏం చేయాలట? ఎవరైనా దివారాత్రులు వాక్యముని ధ్యానం చేసేవారు ఉన్నారా అండి? దివారాత్రులు వాక్యమును ధ్యానము చేయడము అనేది వెరీ ఇంపార్టెంట్. నీకు టైం దొరికినప్పుడల్లా ఆ మొబైల్లో కూర్చొని రీల్స్ని దబా దబా తిప్పుకుంటూ కూర్చుంటున్నావేమో, టైం పాస్ అనుకుంటున్నావేమో. టైం పాస్ చేసే అంత టైం మనకు లేదండి. టైంని పోనిచ్చే అంత టైం మనకు లేదండి. టైం ఈజ్ వెరీ షార్ట్ అండ్ వెరీ ప్రెషియస్. టైం అనేది చాలా ఇంపార్టెంట్. అది ధనము కంటే విలువైనది టైము. ధనము పోతే మళ్ళీ ధనాన్ని సంపాదించుకోవచ్చు, కానీ టైము పోతే మళ్ళీ టైంను సంపాదించుకోవడం మన వల్ల కాదు. ఈ రోజు నువ్వు దాటవేసావా, తిరిగి చూసుకో, ఏమి సాధించావు ఈ దినమున? నీవు ఏమీ సాధించలేదు ఈ దినము. సో ఎంత టైంని నువ్వు వేస్ట్ చేసావు. సో డోంట్ బీ లేజీ. దయచేసి ఆ లేజీగా ఉండి, బద్ధకంగా ఉండి, రోజంతా ఏ హెల్ప్ఫుల్ వర్క్ లేకోకుండా, అరే ఎన్ని దినాలు యవ్వనంలో ఉండి కూడా నీ యవ్వన జీవితంలో విలువైన బలమైన ఆ దినము, ఆ సమయాన్ని పాడు చేసేస్తూ ఉన్నారు ఈ దినాన్న యవ్వన బిడ్డలు. చదువుకోరా అంటే ఫోన్లో కూర్చుంటారు, నిద్రపోరా అంటే ఫోన్లో కూర్చుంటారు. నువ్వు నిద్రపోనందువల్ల, నువ్వు చదవనందువల్ల నీ ఫ్యూచర్ ఎంత ఎఫెక్ట్ అవుతుందో తెలుసా? నీ ప్రార్థన లేమి వల్ల, వాక్యము చదవలేని స్థితిని బట్టి, దివారాత్రులు దేవుని వాక్యమును ధ్యానము చేయలేని పరిస్థితిని బట్టి నీ స్పిరిచువల్ లైఫ్ ఎంత ఎఫెక్ట్ అవుతుందో తెలుసా? సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఒక అతనికి ఒక వీణ ఉందనుకోండి, మన దగ్గర ఉంటాడు ఇంక్వి, ఆ గిటార్ పట్టుకొని ఆ గిటార్ని చక్కగా, ఏ ఇన్స్ట్రుమెంట్ వాయించే వాళ్ళు అయినా సరే వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని జాగ్రత్తగా తుడుస్తారు, జాగ్రత్తగా పెట్టుకుంటారు. దానికి వైర్స్ ఉంటాయి, తీగలు ఉంటాయి. ఆ తీగలు చక్కగా తుడుచుకొని దాన్ని ట్యూన్ చేసుకుంటారు. ప్రతి దినము దాన్ని మేటుతారు, దాన్ని ముద్దుగా నుమురుకుంటారు, చూసుకుంటారు, శుభ్రపరుచుకుంటారు. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. దాని తర్వాత ఎంత నిమురుతాడో, ఎంత సుతారంగా దాన్ని తుడుచుకుంటారో, ఎంత చక్కగా దాన్ని పెట్టుకుంటారు. కానీ దాని స్క్రూస్ని ఏం చేస్తారు? ఎట్ ది ఎండ్ టైట్ చేసుకుంటారు. అర్థమైందా? దాన్ని టైట్ చేస్తే ఆ తీగ లూజ్గా ఉంటే అది అపశృతులు పలుకుతుంది. అది ఎలా ఉండాలంటే టైట్గా ఉండాలి. ఎక్కువ టైట్ చేస్తే ఏమైపోతుంది? తెగిపోతుంది. సో ఈ గిటార్ వాయించేవాడికి తెలుసు ఆ తీగను ఎంత టైట్ చేస్తే, కొంచెం టైట్ చేసి మళ్ళీ గోటితో మీటుతూ ఉంటాడు. మీటినప్పుడు వాడికి తెలుస్తుంది ఇది శృతినిస్తుందా అపశృతినిస్తుందా అని. అలాగా దాన్ని మంచిగా మీటి టైట్ చేసి, ఇంకా ఆ టైట్నెస్ సరిపోతే ఇంకొంచెం టైట్ చేసి, అది చాలిపోతే ఇంకొంచెం టైట్ చేసి, మళ్ళీ మధ్యలో ఒకసారి మీటి అన్నీ చూసుకొని, ఇప్పుడు ఇది సరైన రాగాన్ని, సరైన శృతిని పలకగలుగుతుంది అని దానిని సెట్ చేసుకుంటాడు. అట్లానే ఒక పాట పాడడానికి, ఒక రాగం పలికించడానికి ఆ వీణ వాయించే అతను ఎంత జాగ్రత్తగా దానిని సెట్ చేసుకొని దానిని మీటినప్పుడు వినడానికి వినుసం పైన మ్యూజిక్ మనకు వస్తుంది. అట్లానే ఒక వీణ వాయించేవాడే, ఒక గిటారు మోగించేవాడే అలా గట్టిగా లాగిస్తాడు, గట్టిగా బిగిస్తాడు, దానిని మీటుతూ ఉంటాడు, ఎంత టైట్ చేస్తూ ఉంటాడు కదా. అలానే మన జీవితంలో కూడా చూస్తే ఎన్నో అపశృతులు, ఎన్నో పొరపాట్లు,
ఎన్నో తప్పిదాలు. అసలు మన జీవితం చూస్తూ ఉంటే ఎన్ని పొరపాట్లతో ఉంటాయండి, ఎన్ని మిస్టేక్స్ మన లైఫ్లో. మిస్టేక్స్ లేకుండా ఉండగలుగుతామా డేలో? ఉండం. ఎన్ని మిస్టేక్స్ మన లైఫ్లో ఉంటాయో. ఈ మిస్టేక్స్ అన్నీ లేకుండా ఉండాలి అంటే, అపశృతులు మన జీవితంలో పలకకుండా ఉండాలి అంటే, మన నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి అంటే, మనము క్రీస్తు సరళత నుంచి, పవిత్రత నుంచి తొలగిపోకుండా ఉండాలి అంటే, ఆయన చేయవలసింది శ్రమల గుండా మనల్ని పంపించాలి. ఆ తీగ శ్రమ పడుతూ ఉంది. ఆ తీగను టైట్ చేస్తూ ఉన్నప్పుడు, లాగుతూ ఉన్నప్పుడు అది పెయిన్ఫుల్గా ఉంటుంది. అలానే ప్రభువు నిన్ను లాగుతున్నారు, శ్రమలలో నిన్ను పంపిస్తూ ఉన్నారు, కొన్ని అగ్ని పరీక్షలకు నిన్ను వెళ్ళనిస్తారు. ఈ బాధ అంతా ఎందుకు పెడుతున్నారు అంటే, ఆ తీగను టైట్ చేయకపోతే అది అపశృతులే పలుకుతుంది. ఒక విశ్వాసమైనటువంటి నీవు, క్రీస్తు బిడ్డమైనటువంటి నీవు, రక్షించబడినటువంటి నీవు ఆ యొక్క అపశృతులు పలకకుండా నీవు ఉండాలి అంటే, యూ హ్యావ్ టు గో త్రూ సమ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. వ్యాలీ స్టాండ్ అప్. యూ హ్యావ్ టు గో త్రూ సమ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. శ్రమల గుండా వెళ్ళాలి, కరెక్షన్ గుండా వెళ్ళాలి. ఈ దినాల్లో పిల్లల్ని కరెక్ట్ చేస్తుంటే ఏమవుతుందండి? ఇప్పుడు ఆ పాప నేను నిద్రపోతుంది, లేచి నిలబడు అన్న, అప్పుడు ఏమంటుంది మనసులో? తిట్టుకుంటుందా? తిట్టుకోదా? కదా, తిట్టుకుంటారు. నిద్రపోవద్దు అంటే మీకు కోపం వస్తుంది. ఈ పని చేయొద్దు అంటే మీకు కోపం వస్తుంది. మొబైల్ ఎక్కువ చూడొద్దు అంటే కోపం వస్తుంది. ఇంకేదో చెయ్యొద్దు అంటే కోపం వస్తుంది. పలానా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొద్దు అంటే కోపం వస్తుంది. లేదా పలానా పిక్నిక్కి వెళ్ళొద్దు అంటే కోపం వస్తుంది. ఏది చెయ్యొద్దు. ఏంటి వీళ్ళు నా మీద శాసిచ్చేస్తారు? నాకంటూ ఒక ఫ్రీడమ్ లేదా? నేనంటూ నా ఇష్టం వచ్చినట్టు చేయొద్దా? దెర్ ఈస్ నో సచ్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే ఏంటండి? పాపం లేకుండా ఉండడమే ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే పాపం చేయకుండా ఉండడం ఫ్రీడమ్. పాపం చేయడానికి నీవు ఎవరు హద్దు అదుపు లేకుండా విచ్చలవిడిగా తిరగడానికి ఫ్రీడమ్ అని నువ్వు పేరు పెట్టుకున్నావు. అర్థమవుతుందా? పాపం చేయడానికి నీ తల్లిదండ్రులు నీ మీద అజమాయిషి చేయకుండా ఉండడం నువ్వు ఫ్రీడమ్ అంటున్నావు. ఎక్కడికి నీ ఇష్టం వచ్చిన చోట వెళ్ళిపోవడానికి, ఎవరు నిన్ను ప్రశ్నించకుండా నిన్ను వదిలేయడం ఫ్రీడమ్ అనుకుంటున్నావు. దట్ ఈజ్ నాట్ ఫ్రీడమ్. రేపొద్దున నీకు పిల్లలు పుడితే నువ్వు వదిలేస్తావు అట్లానే? ఏమా వదిలేస్తారా? నీకు పిల్లలు పుడతారు, నీ మాట వినుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన గాలికి ఇట్లా చెదిరి వాళ్ళు ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళిపోతారు. మీరు ఓకేనా? కాదు కదా. మరి మీరెందుకు ఫ్రీడమ్ కోరుకుంటున్నారు? మీరెందుకు ఎవరు మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయకూడదని కోరుకుంటున్నారు? దట్ ఈజ్ నాట్ కాల్డ్ ఫ్రీడమ్. అర్థమైంది? ఫ్రీడమ్ అంటే ఏంటి అంటే, మనం పాపం చేయకుండా కంట్రోల్ చేసుకున్న రోజున నువ్వు ఫ్రీగా ఉంటావు. నీ మనస్సు నిన్ను వేధించేస్తూ ఉంటుంది. నీ మనస్సు నిన్ను వేధించకుండా ఉండడమే ఫ్రీడమ్. నీ మనసే నిన్ను బాధిస్తూ ఉంటుంది. నీ మనస్సు నిన్ను బాధించకుండా ఉండడము ఫ్రీడమ్. సో దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఆయన సాగదీస్తూ ఉంటాడు. ఆయన మనల్ని ఆ యొక్క ఇబ్బంది కొలిమిలో మనల్ని పెట్టి ఆయన మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మనం పలుకుతున్న అపశృతులన్నిటినీ సరిచేయడానికి ఆ ఇబ్బంది కొలుములోనికి మనము వెళ్ళాలి. నువ్వు షైన్ అవ్వాలి అంటే ఆ ఇబ్బంది కొలుములోనికి వెళ్ళాలి. ఆ బంగారమును పుటము వేశారట ఎన్నిసార్లు? 7 times. హార్డ్గా ఉన్న సాలిడ్గా ఉన్న బంగారంలో మలినాలు తీసేయాలి అంటే ఆ నీటిలో వాటిని ఒక గిన్నెలో వాటిని వేసి బాగా టెంపరేచర్లో మన స్టవ్ మీద పెట్టి బంగారం వేస్తే కరుగుద్దా? కరగదు. ఎంత టెంపరేచర్ గుండా అది వెళ్ళి అది కరిగి మెల్ట్ అయి దాన్ని ఫిల్టర్ చేసి 7 times ఫిల్టర్ చేస్తే కానీ అందులో మలినాలు లేకుండా 7 times అది అగ్నికి ఆహుతి అవ్వాలి. అలానే మనము ఆ ప్యూరిటీలోనికి రావాలంటే
సరళత నుండి, ఆ పవిత్రత నుంచి తొలగిపోకుండా మనము ఉండాలి అంటే మనము ఏం చేయాలట? సాగగొట్టబడాలి. సాగగొట్టబడాలి, ఫిల్టర్ చేయబడాలి. శ్రమల గుండా మనము వెళ్ళాలి, కన్నీటి గుండా మనము వెళ్ళాలి, పెయిన్ గుండా మనము వెళ్ళాలి. ఆ పెయిన్ గుండా వెళ్తూ ఉన్నప్పుడు మనకి తెలుసు, ఏమని తెలుసు? బాగా నిద్ర లేకుండా కూర్చొని ఐఏఎస్ అవ్వాలని చదివి 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 నిన్నే ఒకటి న్యూస్లో చూశాను. ఏంటంట, ఆ అమ్మాయి తన భర్త పోలీస్ అట, ఆ పరేడ్లో ఐఏఎస్ ఆఫీసర్స్కి ఈయన సల్యూట్ చేస్తున్నాడట. సల్యూట్ చేస్తుంటే అప్పుడు చూసి అనుకుందట, ఆమె 12th మ్యారేజ్ చేసేసారు చిన్నప్పుడే. చూసి ఓ ఎంత పెద్ద ఆఫీసర్ అయ్యాడు, అప్పుడు నా భర్త వాళ్ళకి సల్యూట్ చేస్తున్నాడు అంటే ఈ పొజిషన్ ఎంత గొప్పదా, నేనెందుకు ఆ పొజిషన్లోకి వెళ్ళకూడదు అనిపించిందట. అనిపించి అప్పటికే 2 పిల్లలు పుట్టారట. అయినా కూర్చొని పుస్తకాలన్నీ తెచ్చుకొని కూర్చొని గబా గబా పనులు చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించి పుస్తకాలు తిరగేసి కూర్చొని చదువుతూ ఉందట. పేద పిల్ల, జస్ట్ పోలీసు ఉన్నవాళ్ళు కాదు. చదువుతూ ఉంటే తన భర్త చూశాడట, అరే ఏంటి పిల్ల ఎంత ఇంట్రెస్ట్గా చదువుతుంది అని చెప్పి ఎంకరేజ్ చేశాడట. 2 times 3 times రాలేదట. సరే నువ్వు ఇవన్నీ పక్కన పెట్టు, పిల్లల్ని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు కోచింగ్ జాయిన్ అయ్యి చదువు అని చెప్పి పంపించాడట. పంపిస్తే పట్టుపట్టి చదివి తను ఐఏఎస్ ఆఫీసర్ అయింది, ఐఏఎస్ ఐపీఎస్ అయిందంట. చూడండి ఎలాంటి ఇరుకు గుండా బిడ్డలిద్దరినీ ప్రక్కన పెట్టాల్సి వచ్చింది, తన భర్తను పక్కన పెట్టాల్సి వచ్చింది, నిద్ర లేని రాత్రులు గడిపింది. ఎంత పెయిన్ఫుల్ లైఫ్ తర్వాత తనకి ఒక గొప్ప పొజిషన్ వచ్చింది. నువ్వు ఒక పవిత్రమైన వ్యక్తిగా ఉండాలి అంటే, నిర్మలమైన వ్యక్తిగా ఉండాలంటే, ఒక సరళమైనటువంటి జీవితంలోనికి నువ్వు రావాలి అంటే యూ హ్యావ్ టు గో త్రూ సమ్ పెయిన్. శ్రమల గుండా నిన్ను నడిపిస్తే మలినము లేని సరళత కలిగిన పవిత్రమైన జీవితం మనకు వస్తుందండి. అందుకని వెన్ గాడ్ ఈజ్ లెట్టింగ్ ట్రబుల్స్ ఇన్ యువర్ లైఫ్, నీకు ఏదైతే పెయిన్ఫుల్గా అనిపిస్తుందో ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ లెస్, అది చాలా కొంచెమే. కానీ అంతకంటే ఎక్కువ పెయిన్ఫుల్ లైఫ్లోనికి అనేక మందిని దేవుడు నెడుతూ ఉంటాడు. ఎందుకు నాకే అని అనుకోకు, ఎందుకు నీకే ఆ సమస్యలు అంటే దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక. దేవుడు నిన్ను ఎక్కువగా దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన పొజిషన్లో చూడాలి అనుకుంటున్నాడు కనుక, దేవుడు నిన్ను ఒక పవిత్రమైన వ్యక్తిగా లోకంలో నుండి ఒక ప్రత్యేకింపబడిన ఒక స్పెషల్గా నిన్ను చూడాలి అనుకుంటున్నారు కనుక, అందుకే నీకే ఆ శ్రమలు. నీ మూర్ఖతతో, నీ బుద్ధిహీనతతో, నీ లేజినెస్తో, నీ ప్రార్థనహీనతతో వచ్చే శ్రమలు అయితే అది నీ బుద్ధిహీనతతో వచ్చే శ్రమలు. కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటూ నువ్వు శ్రమలు పడుతున్నావు, నిందలు పడుతున్నావు, ఇలా అలాంటి పరిస్థితుల గుండా వెళ్ళిపోతున్నావు చూడు, అవమానాల గుండా వెళ్ళిపోతున్నావు చూడు, అది ఎందుకో తెలుసా? ఒక ప్రెషియస్ స్టోన్గా నిన్ను చేయాలి అని, ఒక కోహినూరు వజ్రము కంటే విలువైన పొజిషన్లో నిన్ను పెట్టాలి అని ఆయన నీ మీద వర్కౌట్ చేస్తూ ఉన్నారు. విసుగు చెందకు, నిరుత్సాహపడకు. నువ్వు చేయాల్సింది ఒకటే ఏంటి అంటే జస్ట్ దేవుని చిత్తానికి విధేయత చూపించు. నీకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, ఒక క్లారిటీ ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ చేతిని ఎలా పెట్టేశాను, ఇప్పుడు వరకు నా ముఖాన్ని మీరు క్లియర్గా చూస్తున్నారు.
ఇప్పుడు ఈ చేతిని ఇలా పెట్టాను. అప్పుడు మీకేం కనిపిస్తుంది? నా చెయ్యి కనిపిస్తుంది కదా, నా చెయ్యి కనిపిస్తుంది. నా చేతిని చూస్తున్నారు మీరు. అబ్బా, అక్క ముఖం సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు చూడండి, నా చేతిని చూడకుండా ఆ చేతి మధ్య సందులో నుంచి నా ముఖాన్ని చూడండి, మీరు నా ముఖాన్ని చూడగలుగుతారు. ఈ చేతి వేళ్ళు, ఈ చెయ్యి ఒక ప్రాబ్లం అనుకోండి. 1 2 3 4 5 ప్రాబ్లమ్స్ అనుకోండి. ఈ ప్రాబ్లం వెనకాల నేనున్నాను. ఇది నా ముఖాన్ని దాచేస్తుంది. అయినా ఈ గ్యాప్స్లో నుండి మీ ఫోకస్ నా ముఖం మీదే చూపిస్తే, మీ ఫోకస్ చెయ్యి మీద పెట్టకుండా మీ ఫోకస్ నా మీద పెట్టండి, నా ఫేస్ మీకు కనిపిస్తుంది. అలానే మన లైఫ్లో ఇదిగో ఇలాంటి మన గోల్ వెనకాలుంది, కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మన లైఫ్లో చాలా ఉంటాయి. మీరు ప్రాబ్లమ్ని చూస్తున్నంతసేపు నన్ను చూడలేరు. మీరు ఈ ఫింగర్స్ని చూస్తున్నంతసేపు నన్ను చూడలేరు. కానీ ఫింగర్స్ మధ్యలో ఉన్న గ్యాప్లో నుంచి నన్ను చూడండి. ఫింగర్స్ని చూడకుండా ఉండండి, నేను మీకు కనిపిస్తాను. అలానే మన లైఫ్లో దాదాపు మనం ప్రాబ్లమ్స్ వైపు చూస్తాము, కానీ మన గోల్ వైపు మనం చూడము. సో ప్రాబ్లమ్స్ని అయ్యో నాకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి, నేనేం చేయలేను అని అనుకోకు. ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ లైఫ్లో ఉంటాయి, శ్రమలు నీ లైఫ్లో ఉంటాయి, ఎన్నో అడ్డంకులు నీ జీవితంలో ఉంటాయి. ఎంతోమంది నిన్ను పైకి ఎదగనివ్వకుండా కిందకి లాగేవారు ఉంటారు, నిన్ను నిరుత్సాహపరిచేవారు ఉంటారు. బట్ డోంట్ దులిపేసుకో వాటిలన్నిటినీ. వాటికి ఎక్కడ నువ్వు ఛాన్స్ ఇవ్వద్దు, వాడికి ఎక్కడ నువ్వు అవకాశం ఇవ్వద్దు. నువ్వు చేయాల్సిందంతా ఏంటో తెలుసా? జస్ట్ యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ యువర్ గాడ్. అంతే. చదువుకుంటున్నావా? ఎంతోమంది నిన్ను ట్రబుల్ చేస్తారు. నీ ఫ్రెండ్సే నిన్ను మాటల్లోకి నెడతారు. బాగా చదువుకునే వాళ్ళని చేసేది అదే. లేకపోతే అమ్మేదో అంటది, నానేదో అంటాడు, ఫ్రెండ్స్ ఏదో అంటారు, లేకపోతే లోకంలో ఎక్కడో చిక్కుకుపోయావు, వాళ్ళేదో నిన్ను ట్రబుల్ చేస్తూ ఉంటారు. సమస్యలు గుండా వెళ్తున్నావు. ఎన్ని సమస్యలున్నా పుస్తకాలని గట్టిగా పట్టుకో, నీ గోల్ని రీచ్ అవ్వు. ప్రాబ్లమ్స్ మీద ఉండొద్దండి. ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ కూడా అంతే. చిన్నప్పుడే తల్లిదండ్రులు లేరు, అమ్మమ్మ పెంచుతూ ఉంది, కష్టపడి రాస్తూ ఉంది ఎగ్జామ్స్ రాస్తూ చాలా కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో అలా ఉంది. కానీ ఉన్న ఒక్క ఆధారం, అమ్మమ్మ కూడా చచ్చిపోయింది. ఓ పక్క ఎగ్జామ్కి వెళ్ళాలి, ఒక పక్క అమ్మమ్మ చనిపోయింది. ఏంటి పరిస్థితి? ఆధారం లేదు కదా అని మౌనంగా ఉండలేదు. తను గట్టిగా పట్టుకొని తన యొక్క మంచి ర్యాంకును సంపాదించుకొని తన చరిత్రలో నిలిచింది. ఎవరో చనిపోయారా, ఎవరో పక్కకి వెళ్ళిపోయారా, ఎవరో నాకు లేరా, ఎవరూ నన్ను సపోర్ట్ చేయట్లేదా అనుకుంటున్నావేమో. అక్కర్లేదండి. నో నీడ్ ఎనీ వన్స్ సపోర్ట్. ఒక గర్ల్ అయ్యుండి 23లో అనుకుంటా తను సాధించింది. ఎవ్వరూ లేరు, ఉన్న ఒక్క ఆధారం కూడా పోయింది. ఒంటరిగా మిగిలింది యవన బిడ్డ. ఒంటరిగా ఉండి తన గోల్ ఏంటో దాన్ని రీచ్ అయ్యింది. సో వర్క్ ఆన్. నువ్వు సమస్యల వైపు చూడొద్దు. ఎవరో ఏదో అన్నారు, నాకు కాన్సన్ట్రేషన్ లేదండి, నేను చదవలేనండి. నో, నన్ను అందరు ఇలా అంటున్నారండి, నేను దేవుని దగ్గరికి రానండి, నాకు దేవుడు అంటేనే విరక్తి వచ్చేసిందండి, నన్ను అందరు ఇలా అంటున్నారండి, నేను ఈ సంఘానికి రాలేనండి, నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయండి, నాకు ఈ సహవాసమే అసలు వద్దండి. ఇవన్నీ ఎవరి మాటలండి? చేతగాని వారి మాటలు, అర్థము తెలియని వారి మాటలు, అవగాహన లేని వారి మాటలు, అజ్ఞానముతో మాట్లాడే మాటలు. దయచేసి వాటికి ఫుల్ స్టాప్ పెట్టండి. దేవుడే ఆ పరిస్థితుల్ని మనకి అలౌ చేస్తున్నారు. ఆ వీణ వాయించేవాడు ఎలాగా ఆ వీణని టైట్ చేస్తున్నాడు. ఆ వీణ ఎవరిది? వాడిదే. ముందుగా దాన్ని సుతారంగా దాన్ని తుడుచుకున్నాడు.
ఆ గిటారు ఆ వీణ ఇలా పెట్టుకున్నప్పుడు వాటిని చెవిలా పెడతారు. ఇలా ఇలా చెవిలా పెట్టి ఇలా ఎలా అంటారు అంటే వంగి దాని వైపు చూసుకొని దాన్ని వింటూ ఉంటారనమాట. ఎలా 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 పలుకుతుంది ఇది, ఇంకా సెట్ అవ్వలేదంటే ఇంకా టైట్ చేస్తారు. నీవు ఇంకా టైట్ చేయబడుతున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇంకా నీ జీవితంలో అపశృతులే పలుకుతున్నావు. అందుకే నువ్వు టైట్ చేయబడుతున్నావు. వన్స్ అది అపశృతులు పలకకుండా ఆగిపోయిందంటే, ఆ తాళము లయ మంచిగా వస్తుంది అంటే అప్పుడు టైట్ చేయటం మానేసి అప్పుడు ఏం మొదలవుతుంది? మ్యూజిక్ మొదలవుతుంది. మ్యూజిక్ మొదలయ్యే వరకు ఓపిక పట్టు చెల్లి తమ్ముడు. మ్యూజిక్ మొదలయ్యే వరకు ఓపిక పట్టు. మ్యూజిక్ మొదలయ్యే వరకే నీకు శ్రమలు. ఇంకా ఇంకా ఎంతకాలం అండి అంటే ఇంకా ఎంతకాలం? నువ్వు లోబడే అంతకాలం, నువ్వు శృతులు పలికే అంతకాలం, అపశృతుల్లో నుంచి శృతులు పలికే అంతకాలం. మొండితనంతో, మూర్ఖత్వంతో, హృదయ కాఠిన్యముతో దేవుని వాక్యాన్ని నెట్టివేసుకుంటూ దేవునికి దూరంగా పారిపోతూ చిన్నపిల్లలు ఉంటారు. 2 పిల్లలు ఉన్నారు అనుకుందాం. రే స్నానం చేయిస్తాను రారా అనగానే ఒకడు వచ్చాడు. గబగబా అమ్మ తలస్నానం చేయించేసేసింది, బట్టలేసేసింది, కూర్చోబెట్టింది. ఇంకొకడు పరిగెత్తుతున్నాడు నాకు స్నానం వద్దని. ఆడిని లాక్కొచ్చి నిలబెట్టి వేడినీళ్ళు తొరిపి అన్నీ పెట్టి నిలబెట్టి ఆడి చెడ్డీ లాగి తీసి ఏ సోపో మర్చిపోయి లేకపోతే ఇంకేదో అనుకునే లోపు ఇడు మళ్ళీ అమ్మ చేతుల నుంచి జారి మళ్ళీ పరిగెత్తుతాడు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ పట్టుకురావాలి, మళ్ళీ వెళ్ళి మళ్ళీ పట్టుకురావాలి, పారిపోతా ఉంటాడు. అప్పుడు 4 తగిలిచ్చి ఆడు ఏడుస్తూ ఉంటే ఎర్రటి వాతల మధ్యలో వాడికి స్నానం చేయించి మళ్ళీ వాడిని ఏడుస్తూ ఉంటే కోపం వచ్చి ఇంకా 4 ఉతికి మళ్ళీ ఏడుస్తుంటే ఇంకెవరో వచ్చి ఓదార్చి అరే ఎంత టైం అండి, ఒక 2 అవర్స్ వాడికి అయిపోతుంది. మొదటిలోడికి స్నానం చేయించడానికి ఎంతసేపు పట్టింది? 5 minutes అయిపోయింది. వీడికి స్నానం చేయించడానికి ఎంతసేపు పట్టింది? 2 hours పట్టింది వాడికి టైం ఇవ్వడానికి. వీడు కూడా వాడిలాగా మాట వినేస్తే ఎంతసేపు పట్టుద్ది? 5 minutesలో ముగించబడుతుంది. ఎందుకు దెబ్బలు పడినాయి? మాట వినలేదు కాబట్టి. నీకెందుకు పరిస్థితులు తారుమారు అవుతున్నాయి? నువ్వు దేవుని చెప్పిన మాట వినలేదు కాబట్టి. దేవుని చెప్పిన మాట వింటే, దేవుని చిత్తానికి లోబడితే, సాగదీస్తూ ఉన్నప్పుడు సాగిపోగలిగితే, కూర్చో అన్నప్పుడు కూర్చోగలిగితే, నిలబడు అన్నప్పుడు నిలబడగలిగితే ఇట్ విల్ బి ఈజీ ఫర్ గాడ్ అండ్ ఇట్ విల్ ఈజీ ఫర్ అస్. ఆలోచించండి. మన జీవితము మన చేతుల్లో మనమే. అందుకని జ్ఞానం గల స్త్రీ 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని ఓడబెరుక్కుంటుంది. నీ చేతులతో నువ్వే నీ ఇంటిని ఓడబెరుక్కుంటున్నావు. నీ నోటి మీద జయము లేక, నీకు సహనం లేక, నీకు ఓర్పు లేక, నీకు దీర్ఘశాంతము లేక, నువ్వు భరించలేక, కొంచెం వెంటనే విధేయత చూపించలేక, కఠిన హృదయం కలిగి ఉండడాన్ని బట్టి పరిస్థితులన్నీ తారుమారైపోతూ ఉంటాయి. దేవుడు మళ్ళీ 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 వర్కౌట్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది. ఒక్కసారే దేవునికి లోబడిపోతే, మనం త్వరగా అపశృతులు పలకడం మానేస్తే, మన జీవితంలో ఓన్లీ డివైన్ నేచరే కనబడేలాగా మనం తయారైపోతే ఇంకా అప్పుడు స్టార్ట్ అవుతుంది మ్యూజిక్ మన లైఫ్లో. కాబట్టి గొణుక్కుంటూ సణుక్కుంటూ దేవుడు టైట్ చేస్తూ ఉన్నప్పుడు గొణగడము, సనగడము, పారిపోవడము ఇట్లాంటి అన్నిటిని మానేయాలండి మనం. అవి మాననంత వరకు ఇదే జరుగుతుంది. ఇంకా ఆయన మనలో అపశృతులు పలకకుండా ఉండడానికి ట్రై చేస్తాడు. సో ఎట్ ది ఎండ్ ఈ గొణగడము, సనగడము, పారిపోవడము ఇవన్నిటినీ మానేసేసి ఒకే ఒక మాట, యోర్ విల్ లార్డ్, నీ చిత్తము నా జీవితంలో సిద్ధించునుగాక. ఆ ఒక్క వర్డ్, ఆ ఒక్క కమిట్మెంట్
అప్పుడు పరలోకం కూడా తొంగి నిన్నే చూస్తుంది. వావ్! భూలోకంలో నీ చిత్తమే సిద్ధించును గాక అన్నవాడు ఒకడు దొరికాడు. రండి రండి, భూలోకంలో పరలోకం ఉంది, రండి. ఈ పాపపు లోకములో దేవుని చిత్తం చేయగలిగిన ఒక అమ్మాయి ఉంది, రండి చూద్దాము అని పరలోకమే దిగొస్తుందట నీకోసం. ఆ ఒక్క వర్డ్ కోసమే మారు మనసు పొందిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఆ వర్డ్ కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీ నుండి ఆ వర్డ్ వచ్చిందా? నీ చిత్తమే నా జీవితంలో జరగాలి ప్రభువా, నా ప్రతి అడుగు నీ చిత్తంలోనే అని అనగలిగేవారు, అది అపశృతులు పలకదు. నా ఇష్టమే అన్నప్పుడు, నీ డిజైర్సే ఫుల్ఫిల్ అవ్వాలన్నప్పుడు అపశృతులు పలుకుతూనే ఉంటుంది, దేవుడు టైట్ చేస్తూనే ఉంటాడు. నీ చిత్తము ప్రభువా, నీ ఇష్టం. నన్ను అగ్నిలోకి వెళ్ళమంటావా? నీ ఇష్టం. సింహపు బోనులోకి వెళ్ళమంటావా? నీ ఇష్టం. లెట్ మీ బీ దేర్. నువ్వు ఏం చేయమంటావు అది చేయమని, ఓకే, నో ప్రాబ్లం. గొణగకుండా సనగకుండా చిరాకు పడకుండా నీ ఇష్టమే అనుకుంటూ నువ్వు వెళ్ళిపోతే దట్స్ మోర్ దాన్ ఎనఫ్. అదే ప్రభు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆలోచించండి, ఎందుకు ఆ శ్రమల గుండా మనల్ని ప్రభు వెళ్ళనిస్తున్నారు అంటే, ఆ పవిత్రత నుంచి, సరళత నుంచి మనం ఎక్కడ తొలగిపోతామేమో అని. ఆదాము అవలైన వారు తొలగిపోయారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ జనరేషన్స్ టు జనరేషన్స్ మనల్ని ఒక తరం తర్వాత ఇంకొక తరం, ఇంకొక తరం, ఇంకొక తరం, ఎప్పటికైనా నిన్ను నన్ను ఆ సరళతలోనికి, ఆ పవిత్రతలోనికి, భూలోకములోనే పరలోకములో ఉన్న అనుభవాలు పొందగలిగిన వ్యక్తులు కావాలి అని దేవుడు నిన్ను నన్ను ఎన్నుకొని ఆయన ఆ పరిస్థితుల గుండా మనల్ని నడిపిస్తున్నారు. నీ యొక్క కన్నీళ్ళు అవి ప్రేమ తరంగాలుగా తయారవుతాయి. అర్థమవుతుందా? నువ్వు ఏడ్చి 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 ఆ కన్నీళ్లను ప్రేమ తరంగాలుగా ఆయన చేస్తారు. ఏ చేతులలో ప్రభువు సిలువలు మోసారో ఆ చేతులతోనే మనకి కిరీటాన్ని అందిస్తారు. నువ్వు కూడా శ్రమల గుండా వెళ్ళు. సిలువలు మోసిన ఈ చేతులు కిరీటాన్ని అందుకుంటాయి రేపొద్దున్న. ఈ చేత్తోనే, సిలువ మోసిన ఈ చేత్తోనే కిరీటాన్ని అందుకోగలుగుతావు. శ్రమల గుండా వెళ్ళగలిగితేనే ఆ కిరీటం నీకు దక్కుద్ది. నాకు శ్రమలొద్దు అంటావా, కిరీటం కూడా మనకు దక్కదు. కన్నీరు కార్చను అంటావా, ప్రేమ తరంగాలు మనకి రావు. అవుతుందా? సో వీటి గుండా వెళ్ళినప్పుడే అవి మనకు వస్తాయి. శ్రమల గుండా వెళ్ళినప్పుడే విజయం అనేది మనకు ఉంటుంది. కష్టం గుండా వెళ్ళినప్పుడే విశ్రాంతి అనేది మనకి దొరుకుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల గుండా ప్రభు మనల్ని వెళ్ళనిస్తున్నప్పుడు నీకు అక్కడ ప్రేమ తరంగాలు ఉన్నాయని జ్ఞాపకం చేసుకో. నీ కోసం కిరీటం, ఈ చేతులతోని కిరీటాన్ని అందుకుంటావు అని జ్ఞాపకం చేసుకో. కష్టంలో ఉన్నాను అనుకుంటున్నావు, కానీ విజయ పతాకాన్ని ఎగరవేస్తానని అనుకో. దానికోసమే ఈ శ్రమ అంతా. కాబట్టి ఒకసారి ఆలోచిద్దాం. మీరు ప్రార్థన చేయండి. గొణగడము, సనగడము, పరిస్థితులను బట్టి దేవునికి దూరం అయిపోవడం, మళ్ళీ దగ్గరికి రావడం, మళ్ళీ దూరం అయిపోవడం, ఈ ప్రాసెస్ని స్టాప్ చేద్దాం మనం. ఈ ప్రాసెస్ని స్టాప్ చేసినప్పుడు విజయ పతాకాన్ని మనం ఎగరవేయగలుగుతాము. ఒక చక్కని మ్యూజిక్ మనం వినాలి అంటే ఆ వీణ ఎలాగ సెట్ చేయబడాలో, మన జీవితంలో విజయ పతాకాన్ని ఎగరవేయాలి అంటే ఆ పరలోక మహిమను భూలోకములో మనం చూడాలి, ఇతరులకు చూపించాలి అంటే ఈ శ్రమల గుండా మనం వెళ్ళడానికి ప్రభు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆయన అంగీకరిస్తున్నారు, ఆయన అలౌ చేస్తున్నారు. ఆ అలౌ చేసిన దాన్ని మనం అంగీకరించాలి. మనం అంగీకరించి చివరికి గొణగడము, సనగడము వీటిలో నుండి మనము పలకవలసిన ఒకే ఒక్క వర్డ్ ఏంటండి?
నీ చిత్తము నా జీవితంలో జరగనివ్వు ప్రభువా. సొంత కుమారుడైన యేసు ప్రభు కూడా గెత్సెమనేలో మూలుగుతూ ఈ గిన్నె నా నుండి తొలగించు అన్నప్పుడు, తొలగిస్తే బాగుంటుంది అన్నప్పుడు దేవుడు మౌనంగా ఉన్నారు. దేవుడు మౌనంగా ఉన్నప్పుడు ప్రభు పలికిన మాట ఏంటి? నీ చిత్తము నా జీవితంలో జరగనిమ్ము. ఆయన మనకు మాదిరిగా ఉన్నారు. సొంత కుమారుడనే ఆ గెత్సెమనే మూలుగుల్లోకి వెళ్ళనిచ్చి, అక్కడ ఆ బాధలో తండ్రి దూరంగా ఉండి కుమారుడు బాధపడడం చూసి దగ్గరికి రాకుండా, ఓదార్చకుండా, దేవదూతలు వచ్చి ఓదార్చిని, బట్ ఆ పరిస్థితి గుండా వెళ్ళనిచ్చారు, ఆ సిలువ గుండా వెళ్ళనిచ్చారు. అందుకే మరణము గెలిచింది, మరణము ఓడింది, ఆయన గెలిచారు. కాబట్టి మనకి గెలుపు కావాలి అంటే, విజయ వీరులుగా మనం ఉండాలంటే, ఆ పరలోకపు ఆ సౌధమును మనం ఇక్కడ చూడాలి అంటే, అది కేవలము శ్రమల గుండా మనము వెళ్ళవలసిందే. దాని వెనకాల ఉన్న విజయాన్ని చూస్తే ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నువ్వే పరిస్థితుల గుండా వెళ్తున్నావో నాకు తెలీదు. ఆ పరిస్థితుల్లో గొణగడం సన్నగడం మానేసి, అది నీ మేలు కొరకే నీకు కిరీటాన్ని ఇవ్వబోతుంది అని, ప్రేమ తరంగాలుగా మారబోతున్నాయి నీ కన్నీరు అని నీవు గ్రహించగలిగినట్లయితే, ప్రభా నన్ను ప్రేమించి నన్ను ఈ శ్రమల గుండా వెళ్ళనిచ్చి నాలో అపశృతులు లేకుండా శృతులు పలికించడానికా నాయనా అని నీవు దేవుని స్తుతించగలుగుతావు. ప్రార్థన చేసుకుందాము. దయచేసి తలలు వంచి చిన్న ప్రార్థన చేయండి. ఆ గొణుగుడు సణుగుడు మనం మానేసి, అపశృతులు పలకడం మానేసి, శృతులు పలికే వరకు ప్రభు మన మీద వర్కౌట్ చేస్తున్నాడని అవగాహన చేసుకొని కంప్లీట్గా దేవునికి సరెండర్ అవుదామా? ప్రభా నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక అని అనే వరకు మనల్ని మనం సెట్ చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం.